డీటెయిల్స్ చూద్దాం. గొప్పలకు పోతే చిప్పలు మిగిలాయి అనే మాట బీఆర్ఎస్ పార్టీ నిజం చేస్తోంది. ప్రజలకు మాత్రం నాడు ఎట్లుండే తెలంగాణ నేడు ఎట్లయింది తెలంగాణ అని ఓ తెగ చెప్పేసింది కారు పార్టీ. అయితే బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ సర్కార్ వారి అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతూ ప్రజల సాక్షిగానే నిలదీస్తోంది. ఇక ఇప్పుడు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించిన సర్కార్ నిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర కమిటీని నియమించాలని కోరింది. కాంగ్రెస్ అభ్యర్థన మేరకు ఏర్పాటైన ఎన్డీఎస్ఏ బృందం లెక్కలు తేల్చేందుకు తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలపై ఫోకస్ పెట్టింది. ఆ ప్రాజెక్టుల పరిస్థితిపై అధ్యయనం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. స్పందించిన ఎన్డీఎస్ఏ కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో కమిటీ వేసింది. హైదరాబాద్ చేరుకున్న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మొదటి విడతగా 6 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ 4 రోజుల పర్యటనలో బ్యారేజీలకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సంబంధించి దిగువ, ఎగువ భాగాల ఫోటోలు, అన్ని గేట్ల పరిస్థితి, స్టాప్ లాక్ గేట్లు, సర్వీస్ గేట్ల పరిస్థితి సహా 19 రకాల ప్రాథమిక సమాచారం అందించాలని లేఖ రాసింది. జలసౌధ కార్యాలయంలో తెలంగాణ ఈఎన్సీ అధికారులతో ఎన్డీఎస్ఏ కమిటీ రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 4 నెలల్లో రిపోర్ట్ సమర్పిస్తామని కమిటీ తెలిపిందని, అయితే వీలంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోరినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దాని ఆధారంగా డ్యాం మరమ్మతులపై నిర్ణయంతో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచిత్రమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళు హలైబలైతో ముందుకు పోతున్న మరి 10 ఇయర్స్ అనేక మార్లు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం ఇది దోపిడీ జరుగుతుంది, చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. మరి మీరు బీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేసిన సమయంలో మీరే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మరి సుమారు 50,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్లు, బ్యాంకుల నుంచి 10,000 కోట్లు, అసలు ప్రాజెక్టు సరిగా అప్రైజ్ చేయకుండా మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి అవినీతి ఆస్కారం చేసి మీరు మా మీద ఆరోపణలు చేయడం ఇది నేను పూర్తిగా అభ్యంతరకరం, ఖండిస్తున్నాం. వాస్తవం లేని విషయాలు. రివ్యూ మీటింగ్ ముగిశాక 6గురు సభ్యుల బృందం హన్మకొండకు వెళ్లింది. గురువారం ఉదయం మేడిగడ్డ, మధ్యాహ్నం అన్నారం బ్యారేజ్లని పరిశీలించనుంది. శుక్రవారం సుందిళ్ల బ్యారేజ్ పరిశీలన పూర్తి చేసి హైదరాబాద్ చేరుకుంటుంది. 9వ తేదీన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో మరోసారి కమిటీ సమావేశం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనపై కమిటీ ఒక డ్రాఫ్ట్ తయారు చేయనున్నట్టు సమాచారం.